సింధు జలాల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ చేసిన తప్పుడు ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్పై వేలాది ఉగ్రదాడులు చేయడంతో పాటు 3 యుద్ధాలకు పాకిస్తాన్ కారణమైందని, సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని ఉల్లంఘించిందని దుయ్యబట్టింది. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలని చూస్తోందని పేర్కొంది. సింధు జలాల అంశంలో భారత్ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతినేని హరీష్ తెలిపారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్దితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, 6.5 దశాబ్దాల్లో పాకిస్తాన్ 3 యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. గత 4 దశాబ్దాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల వల్ల భారత్లో 20,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఆపే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఐక్యరాజ్య సమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ రాయబారి అసీం ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటాన్ని ప్రస్తావించారు. దీనిపై భారత్ ధీటుగా బదులిచ్చింది.